హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరీస్ స్టోరీ టైమ్. ఈరోజు కథలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు కథ ఏంటో చూద్దామా? దరికి రావా చెల్లి 20th పార్ట్. అపర్ణ ఫేస్ను చూస్తూ, అమ్మడు నాకు నువ్వు నాకు దూరం అవుతావని భయపడి నీకు తాళి ఎందుకు కట్టానో తెలుసా? ఒకరోజు నువ్వు ఆఫీస్లో మీ ఫ్రెండ్తో మాట్లాడటం విన్నాను అని అప్పుడు జరిగింది గుర్తు చేసుకున్నాడు ఆర్య. విజయవాడ ఆఫీస్లో పని ఉండటంతో వచ్చాడు. ఆఫీస్ లోపలికి వస్తున్నా నువ్వు నవ్వుతూ ఎవరితోనో మాట్లాడటం చూశాను. నాకు మనసుకి అప్పుడు ఏమైందో తెలీదు. నిన్ను చూడగానే నా కాళ్ళు అక్కడే ఆగిపోయాయి. నేను అలానే చూడాలనిపించింది. కానీ అది ఆఫీస్ అని గుర్తుకు వచ్చి నా క్యాబిన్లోకి వెళ్ళి క్యాబిన్లో నుంచి నిన్ను చూస్తూ ఉన్నాను. అలా వరుసగా 4 రోజులు నువ్వు రాకముందు ఆఫీస్కి వచ్చి నీకోసం ఎదురు చూసేవాడిని. నేను చూడాలని నా మనసు తహతహలాడేది. నాకేమైందో నాకే తెలియదు. నిన్ను చూసిన తర్వాత నా మనసు గాలిలో తేలుతూ ఉండేది. దాన్ని ప్రేమంటారని కూడా నాకు తెలియదు. ఆ క్షణమే అనుకున్నాను, నువ్వు నాకు కావాలి, నా పక్కనే ఉండాలి. నువ్వు అలా ఉండాలంటే నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నా. నీ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీ ఇంటికి మా మమ్మీ వాళ్ళని పంపిద్దాం అనుకున్నాను. ఈలోపు హైదరాబాద్ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం వచ్చిందని వెంటనే రమ్మని ఫోన్ వచ్చింది. నిన్ను వదిలి ఎలా వెళ్ళాలో అర్థం కాలేదు. నిన్ను చూడాలని క్యాబిన్లోకి నుంచి చూస్తే కనిపించలేదు. నేను బయటకు వచ్చి చూశాను. అప్పుడే నువ్వు మీ ఫ్రెండ్తో ఏదో మాట్లాడుకోవటం చూసి మీ వెనక వచ్చి నిలబడ్డాను. నువ్వు మీ ఫ్రెండ్తో నువ్వెవరినో ప్రేమిస్తున్నట్లు అతనికి నీ ప్రేమని చెప్పడానికి రేపు ఉదయం గుడికి రమ్మని చెప్పానని చెప్పటం విన్నాను. ఆ మాట వినగానే నా కోపంతో నిన్ను అప్పటికప్పుడు పట్టుకొని గుడికి తీసుకువెళ్ళి నీ మెడలో తాళి కట్టి నువ్వు నా దానివి అని అందరికీ అరిచి చెప్పాలనుకున్నాను. నా చేతిలో ఉన్న ఫోన్ మోగేసరికి నువ్వు వెనక్కి తిరిగావు. వెంటనే నువ్వు చూడకుండా నా క్యాబిన్లోకి వెళ్ళి నా ఫోన్ విసిరి కొట్టాను. ఇంకా కోపం తగ్గపోయేసరికి టేబుల్ మీద ఉన్న వాటర్ గ్లాస్ గట్టిగా పట్టుకున్నాను. అది పగిలి నా చేతిలో ముక్కలు గుచ్చుకుని బ్లడ్ కారుతున్నా పట్టించుకోలేదు. నువ్వన్న మాటలే నా చెవిలో మారు మోగుతూ ఉన్నాయి. నాకు నువ్వు దూరం అవుతావనే ఆలోచన నన్ను పిచ్చివాణ్ణి చేసింది. నాకేమి చేయాలో అర్థం కాలేదు. నైట్ గెస్ట్ హౌస్కి వెళ్ళినా నిద్ర పట్టలేదు. వెంటనే నువ్వు ప్రేమించిన వాడిని చంపేస్తే నువ్వు నా సొంతమే కదా అనే ఆలోచన వచ్చింది. నువ్వు ప్రేమించిన వాడు ఎవరో కనుక్కోవాలని నా మనుషులకు ఫోన్ చేయబోయి కూడా ఆగి, వద్దు, వాడెవరో అసలు నాకు తెలియకూడదు. నాకు వాడెవరో తెలిసిన మరుక్షణం ఈ భూమి మీద ఉండడు. నాకు నువ్వు కావాలి కానీ వాడి ప్రాణం కాదు అనుకొని నీ ఇంటి దగ్గర నా మనుషులను పెట్టాను. నువ్వు గుడికి బయలుదేరగానే నాకు ఇన్ఫామ్ చేశారు. నువ్వు వెళ్ళిన గుడికే నేను వచ్చాను. నువ్వు ఆ రోజు ఎందుకో నాకు చాలా అంటే చాలా అందంగా కనిపించావు. నీతో మాట్లాడి వెళ్దామని వచ్చిన నేను నిన్నిప్పుడు వదిలేసి వెళితే నువ్వెక్కడ నాకు దూరం అవుతావని నువ్వు కళ్ళు మూసుకొని దేవుడికి దండం పెట్టుకుంటుంటే పక్కన అమ్మవారి మెడలో తాళి ఉంటే తీసి నీకు కట్టాను. అలా కట్టి చేయి తీస్తుంటే నా చేతి రక్తం నీ ఎదుటిన పడింది. అది చూడగానే నువ్వు నా ప్రాణమని అర్థమైంది. నువ్వు ఎంత అరిచినా గొడవ చేసినా నిన్ను అస్సలు వదలకూడదని నిన్ను బెదిరించి ఇంటికి తీసుకొచ్చాను. నేను అలా చేయటం వల్ల నీకు నేనంటే అసహ్యం వేస్తుంది అని నాకు తెలుసు. అయినా నువ్వు నా కళ్ళ ముందే ఉంటావు కదా, అది చాలు. నువ్వేమన్నా పట్టించుకోకూడదు అనుకున్నాను. అందరి సంతోషాల మధ్య జరగాల్సిన నీ పెళ్ళి అలా నేను చేసుకోవటం వల్ల నీ ఆనందాలన్నీ దూరం చేశానని నీ చెల్లి వీడియో చూస్తే నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయను, అలా చేయక తప్పలేదు. నేను అలా చేయకపోతే ఇప్పుడు నువ్వు నా దగ్గర ఉండేదానివా చెప్పమ్మడు. ఇప్పుడిప్పుడే నా మీద నీకు కోపం తగ్గుతూ ఉంది అని నాకు అర్థమవుతుంది. నీ మనసులో నా మీద ప్రేమ ఎప్పటికి పుడుతుందో తెలియదు. అప్పటిదాకా వెయిట్ చేస్తాను. నీ మొహంలో సంతోషం చూడటానికైనా నేను పెళ్ళికి ఎలాగైనా తీసుకువెళ్తానమ్మడు అని అపర్ణ నుదుటిన ముద్దు పెడదామని ముందుకు జరిగాడు. అపర్ణ పక్కకు తిరిగి పడుకొని ఆర్య మీద చేతులు వేసి పడుకుంది. అపర్ణ అలా చేతులు వేయగానే ఆర్య అలానే అపర్ణను చూస్తూ పడుకొని ఆర్య కూడా నిద్రపోయాడు. నీళ్ళు కూడా పెళ్లి కొడుకుని సుజాత వచ్చి, నేను ఇలా చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో, నీకు ఎలాంటి పిల్ల వస్తుందో అనుకున్నాను. కానీ చాలా మంచి అమ్మాయి కోడలుగా వస్తుంది. నువ్వు పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్ళైన తర్వాత నీ మూలంగా అంజు బాధపడితే మాత్రం నేను అస్సలు ఊరుకోను. నువ్వు నా బలవంతం మీద పెళ్లి చేసుకుంటున్నావని నాకు తెలుసు. మీ అమ్మ ఏం చేసినా నీ మంచిగా అర్థం చేసుకో.
నాన్న, అంజుతో నీ జీవితం బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అన్నది. అమ్మా, నేను తనని ఏమీ అనను. తను నన్నేమన్నా అంటే మాత్రం అస్సలు ఊరుకోను అన్నాడు. తను నిన్నేమంటుందిరా? తనకు అసలు మాటలే సరిగా రావు. అలాంటి పిల్లని నిన్నేమంటుంది? ఏంటి? తనకు అసలు మాటలే రావా? అని ఆశ్చర్యంగా చూశాడు. నీల్, ఏంట్రా నీల్ అంత ఆశ్చర్యపోతున్నావు? రేపు పెళ్ళైతే నీకే తెలుస్తుందిలే తను ఎలా ఉంటుందో అన్నది. పెళ్లి కాకముందే తెలిసిందిలే అని మనసులో అనుకొని, కోడలు వస్తే నన్ను మర్చిపోతావేమో అమ్మా అన్నాడు. నువ్వు నా కొడుకువి కదరా, నిన్నెలా మర్చిపోతాను? అది సరే కానీ హైదరాబాద్కి ఎప్పుడు వెళ్ళాలి అని అడిగింది సుజాత. పెళ్ళైన 4 రోజుల తర్వాత వెళ్ళి జాయిన్ అవ్వాలమ్మా. అంజుకి ఎగ్జామ్స్ అయిపోతే నీతో పాటు వచ్చేది అని అన్నది. రాకపోతే నయం, 2 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చు అని మనసులో అనుకున్నాడు. మధ్యాహ్నం లంచ్ టైం కావడంతో తులసి వచ్చి ఆర్య రూమ్ డోర్ కొట్టింది. నిద్రపోతూ ఉన్న ఇద్దరు ఉలికిపడి లేచారు. అపర్ణ ఆర్య మీద చేతులు వేస్తుండటం చూసి గబుక్కని చేతులు తీసింది. ఆర్య లేచి వెళ్ళి డోర్ తీశాడు. నిద్ర కళ్ళతో ఉన్న ఆర్యను చూడగానే, ఆర్య డిస్టర్బ్ చేశానా అని అడిగారు. లేదు మమ్మీ, రా అని పిలిచాడు. భోజనం టైం అయింది ఆర్య, అపర్ణకు భోజనం తీసుకురమ్మంటావేమని అడుగుదామని వచ్చాను. అప్పుడే లంచ్ టైం అయిపోయిందా మమ్మీ? సరే చంద్రికతో పంపించండి అని చెప్పాడు. నువ్వు కిందకు వస్తావా ఆర్య అని అడిగారు తులసి. లేదులే మమ్మీ, పైకి పంపించు అని చెప్పాడు. సరే అని తులసి వెళ్ళిపోయింది. అపర్ణ బెడ్ దిగుతుంటే, అమ్మడు ఎక్కడికి బెడ్ దిగుతున్నావు అని ఆర్య దగ్గరకు వచ్చాడు. ఆర్య గారు వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పింది. వాష్రూమ్కి వెళ్ళాలంటే నాకు చెప్పొచ్చు కదా, నువ్వు ఎలా నడిచి వెళ్తావు అని అన్నాడు. పక్కనే కదా ఆర్య గారు, వెళ్తానులే అని దిగేలోపు ఆర్య అపర్ణను 2 చేతులతో ఎత్తుకొని వాష్రూమ్ లోపలికి వెళ్ళి దించాడు. అపర్ణకి ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. తను వాష్రూమ్లో ఉన్నానని మాత్రం అర్థమైంది. ఆర్య అక్కడే నిలబడి ఉండటం చూసి ఆర్య వైపు ఏంటి ఇక్కడే ఉన్నారంటే ప్రశ్నార్థకంగా చూసింది. ఆర్యకి అర్థం కాక, ఏంటి అలా చూస్తున్నావు, వాష్రూమ్ అని అడిగావు కదా, కానివ్వు అన్నాడు. ఆర్య వైపు సీరియస్గా చూస్తూ, తమరు బయటకు దయచేయండి అన్నది. నేను వెళ్తే ఎలా? నువ్వు కింద పడితే ఆ డాక్టర్ వచ్చి నా మొహం వాచేలా చివాట్లు పెడతాడు అని అన్నాడు. ఆర్య గారు, బయటికి వెళ్లకుండా ఈ టైంలో ఈ డిస్కషన్ ఏమిటి? నేను అవగానే పిలుస్తాను ప్లీజ్ అనేసరికి అపర్ణ బాధ అర్థమై, సరే లాక్ వేయకు, నేను బయట నిలబడతానని బయటకు వచ్చి నిలబడ్డాడు. అపర్ణ డోర్ వేస్తుంటే, డోర్ ఎందుకు అన్నాడు. ఆర్య వైపు అపర్ణ సీరియస్గా చూసింది. సరే సరే అలా చూడకలే, నేను వేస్తాను అని డోర్ వేసి బయట నిలబడ్డాడు. చంద్రిక భోజనం తీసుకొచ్చి డోర్ కొట్టింది. ఆర్య వెళ్ళి డోర్ తీసి భోజనం తీసుకొని డోర్ వేసి వచ్చి టేబుల్ మీద పెడుతుంటే, అపర్ణ వాష్రూమ్ డోర్ తీసుకొని కాలు నెమ్మదిగా బయట పెట్టి నడబోయేసరికి కాలు బాగా నొప్పిగా అనిపించి అమ్మా అంటూ అరుస్తూ గోడ పట్టుకొని నిలబడింది. ఆర్య చూసి గబగబా వచ్చి, నీకు అసలు బుద్ధుందా అని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి, నేను వచ్చేదాకా కూడా ఆగలేవా అన్నాడు. అంటే నడవటానికి ట్రై చేద్దామని చూశాను, నొప్పిగా అనిపించింది. కాలు విరిగితే నొప్పిగా అనిపించక హాయిగా ఉంటుందా అన్నాడు. నా కాలు ఏమి విరగలేదు, కొంచెం బెణికింది అంతే అన్నది. ఓ, తమరు స్లిప్ అయి పడేసరికి చిన్నగా బెణికింది కదా, మొహం చూడు, విరిగిన కాలు పట్టుకొని చిన్నగా బెణికిందని ఎంత బాగా చెప్తుందో. నీకు యాక్సిడెంట్ అయిందమ్మా, అది గుర్తుపెట్టుకో అన్నాడు. నాకు తెలుసులే, మీరు ప్రతిసారి గుర్తు చేయక్కర్లేదు అన్నది. తెలిసిందని అంత జాగ్రత్తగా ఎలా ఉంటున్నావు అని అన్నాడు. రేపు పెళ్ళికి వెళ్తే నడవాలి కదా, అందుకే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా అని అనేసరికి అపర్ణ వైపు చూసి, ఏంటి మళ్ళీ చెప్పు అన్నాడు. నేనేమి అరవంలో చెప్పానా ఏంటి, తెలుగులోనే కదా అని గొణుగుతూ మళ్ళీ చెప్పింది. నువ్వు పెళ్ళికి వెళ్ళటమేమో కానీ మళ్ళీ కాళ్ళు విరక్కొట్టుకునేలా ఉన్నావుగా అని భోజనం ప్లేట్ తీసుకొని అపర్ణకిచ్చాడు. నేనేమి విరక్కొట్టుకోనులేండి అని ప్లేట్ తీసుకుంది. అయినా నువ్వు పెళ్ళికి వెళ్ళి అటు ఇటు పరుగులు పెట్టాలా ఏంటి అన్నాడు. మీరు తినండి అని తను భోంచేస్తూ, అదేంటి అలా అంటారు, నేను మండపం మీద నిలబడి అంజుకి ఏమేమి కావాలో చూసుకోవాలి కదా, అంజు మెడలో తాళి కడుతున్నప్పుడు నేను వెనక నిలబడి అంజు జడ పట్టుకోవాలి అంటే నేను నడక ప్రాక్టీస్ చేయాలా వద్దా చెప్పండి అంటూ భోజనం చేస్తూ ఉంది. పెళ్ళికి వెళ్తే నువ్వు ఇన్ని పనులు చేయాలా, అయితే పెళ్ళి వద్దు ఏమొద్దు అన్నాడు. ఏంటి అంటూ తినే అపర్ణ తలెత్తి ఆర్య వైపు చూసి, ఏది ఆ మాట నా మొహం చూసి చెప్పండి అన్నది. ఏంటి నీ మొహం చూసి చెప్పాలా, ఏమి నీ మొహం చూసి నేను చెప్పలేనా అని అపర్ణ మొహం వైపు చూశాడు ఆర్య. మీరు నిజంగా తీసుకువెళ్ళరా అంటూ బొంగ ముచ్చి పెట్టి కూర్చుంది అపర్ణ.
అలా అపర్ణ మొహం చూడగానే ఏం చెప్పాలో తెలియక అయోమయంగా చూస్తూ ఉన్నాడు. "ఏమైంది ఆర్య గారు? ఏం చెప్పటం లేదు?" అంటే, "తీసుకువెళ్తారనే కదా అర్థం." "హేయ్! నేను పెళ్ళికి వెళ్తున్నాను" అంటూ భోజనం చేయకుండా చిన్న పిల్లలా అరుస్తుంటే, అపర్ణను అలా చూడగానే ఆర్యకు చాలా ముద్దుగా అనిపించింది. "సరే ముందు భోంచెయ్" అని అన్నాడు. అపర్ణ పెళ్ళికి వెళ్తున్నాననే ఆనందంతో గబగబా తినేసింది. "డాక్టర్ వచ్చిన తర్వాత అడుగుతాను. ఓకే అంటే వెళ్దాం. కానీ నువ్వెక్కడికి వెళ్ళకూడదు" అని చెప్పాడు. "అలాగే ఆర్య గారు. మీ పక్క నుంచి ఎటూ వెళ్ళను" అని చెప్పి మనసులో పెళ్ళికి వెళ్ళిన తర్వాత మీ మాట ఎవరు వింటారు అని అనుకోని, ఆర్యకు మనసులో విషయాలు తెలుస్తాయనే విషయం మర్చిపోయి, అమ్మో! ఈయనకి నేను మనసులో అనుకున్నది విన్నాడా అని ఆర్యను ఓరకంటగా చూసింది. ఆర్య ఏమీ మాట్లాడకపోయేసరికి ఏమైంది అని అడిగింది. "ఏమి లేదులే అమ్మడు" అన్నాడు. హమ్మయ్య! ఆర్య గారు ఏమీ వినలేదు అని అనుకుంది. "అమ్మడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం అది పెళ్ళని కూడా చూడను. నా సంగతి తెలుసు కదా" అన్నాడు. "అర్థమైంది" అంటూ తల టకటకా ఊపింది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ విష్ణు అపర్ణను చూడటానికి ఇంటికి వచ్చాడు. అప్పుడే శైలు కాలేజీకి వెళ్ళటానికి హడావుడి చేస్తూ ఉంది. తులసి పెడుతుంటే టిఫిన్ తింటూ ఉంది. "నీకు ఎన్నిసార్లు చెప్పినా మాట వినవు కదా! రోజు లేటుగా లేవటం, ఇలా హడావుడి చేయటం నీకు బాగా అలవాటయింది" అని తిడుతూ పెడుతుంది. "మమ్మీ, నువ్వు ఇలా తిడితే నేను పిన్ని దగ్గరకు వెళ్తాను. మీ పిన్ని అలుసు చూసుకొని ఇలా చేస్తున్నావు తిను" అన్నది. "ఎందుకు తులసి అలా తిడతావు? రాత్రి చదువుకొని పడుకునేసరికి లేట్ అయి ఉంటుందిలే" అన్నారు. "ఏంటి ఇదా చదివేది? ఫోన్ పట్టుకొని కొరియా సాంగ్స్ చూస్తూ పిచ్చి పిచ్చి గంతులు వేస్తూ ఉంటుంది." "మమ్మీ, అవి పిచ్చి గంతులు కాదు, డాన్సు" అన్నది. విష్ణు ఇదంతా చూస్తూ నవ్వుకొని లోపలికొచ్చి "గుడ్ మార్నింగ్ అండి" అన్నాడు. తులసి విష్ణుని చూసి "రండి కూర్చోండి డాక్టర్" అన్నది. "అపర్ణ గారు ఎక్కడా?" అని అడిగాడు. "పైన ఉంది" అని శైలు తినేసి కాలేజీకి వెళ్ళని చెప్పి తులసి పైకి వెళ్ళింది. విష్ణు వెళ్తూ శైలిని చూసి నవ్వుతూ వెళ్ళాడు. విష్ణు నవ్వటం చూసి ఈయనేంటి నన్ను చూసి నవ్వుతున్నాడు, ఈ డాక్టర్‌కి నవ్వటం కూడా వచ్చా అని ఆలోచిస్తూ ఉంటే కావేరి వచ్చి, "తినకుండా ఏం ఆలోచిస్తున్నావు శైలు? తిను టైం అవుతుంది" అని అన్నది. మమ్మీ నాకు పెట్టటం చూసి నవ్వుతున్నాడా అని ఆలోచిస్తూ ఏదో ఒకటిలే అని గబగబా తినేసి కాలేజీకి వెళ్ళింది. తులసి ఆర్య రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టింది. ఆర్య డోర్ తీసి విష్ణుని చూసి "రాండి డాక్టర్" అని లోపలికి పిలిచాడు. విష్ణు లోపలికొచ్చి అపర్ణ దగ్గరికి వెళ్ళి "ఎలా ఉందండి" అని అడిగాడు. "కాళ్ళు నొప్పిగా ఉన్నా మళ్ళీ నొప్పి అని చెప్తే రేపు పెళ్ళికి వద్దంటారని." "నాకేం డాక్టర్, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నడమంటే నడుస్తాను" అన్నది. విష్ణు అపర్ణ చెప్పేది వింటూ "అవునా, ఏది కాళ్ళు 2 కిందకి వేలాడేసి కూర్చో" అని అన్నాడు. "అంతే కదా, అలానే కూర్చుంటానని మనసులో నడమని చూపించలేదు. అది చాలని కూర్చొని కాళ్ళు కిందకి వేలాడేసి కూర్చోవటమే కదా అని అది ఎంత పని అనుకోని కాళ్ళు కిందకి వేసి కూర్చోవటానికి కాలు తీద్దామంటే నొప్పితో ప్రాణం పోయేలా అనిపించింది. ఇప్పుడు డాక్టర్ చెప్పినట్లు కూర్చోకపోతే అనుమానం వస్తుంది అనుకుంటా కూర్చోవాలని ట్రై చేస్తుంటే." అపర్ణ బాధను అర్థం చేసుకుని ఆర్య "అమ్మడు, నువ్వు కూర్చోలేకపోతే వదిలేయ్" అన్నాడు. ఆర్య గారు పెళ్ళికి తీసుకెళ్ళకుండా తప్పించుకోవాలని చూస్తున్నారు. మనం అసలు తగ్గేదే లేదని అనుకుని కష్టమైన కాళ్ళు 2 కిందకి వేసి కూర్చొని ఆనందంగా "డాక్టర్ చూడండి" అన్నది. "వెరీ గుడ్. నీ పట్టుదల చూస్తుంటే ముచ్చటేస్తుంది" అన్నాడు. "డాక్టర్, నా కాలు నొప్పి తగ్గింది కదా" అని అన్నది. విష్ణు నవ్వుతూ "నువ్వెంత ఇబ్బంది పడుతూ కాలు తీసావో అందరం చూసాం కానీ నువ్వు ఇప్పుడు లేచి తిరిగి ఏం చేయాలి? బెడ్ మీద రెస్ట్ తీసుకోవచ్చు కదా" అన్నాడు. "అలా చెప్పండి డాక్టర్, నేను నిన్నటి నుంచి ఎంత చెప్తున్నా వినటం లేదు. లేచి నడుస్తానని గొడవ చేస్తుంది" అన్నాడు ఆర్య. "ఆర్య గారు అలా అంటారేంటి? నేను కావాలని చేస్తున్నానా? రేపు మా చెల్లి పెళ్ళికి వెళ్ళాలి అనే కదా నేను నడవటానికి ట్రై చేస్తున్నాను" అన్నది. "పెళ్ళికి వెళ్తారా? ఎలా వెళ్తారు? మీరు బెడ్ మీద నుంచి కదలకూడదని చెప్పాను కదా" అని అన్నాడు విష్ణు. విష్ణు అలా చెప్పగానే ఆర్య వైపు చూసింది. నేనేం చేసేదన్నట్లు ఆర్య చూశాడు. అపర్ణకు కోపం వచ్చి "నేను వెళ్ళకపోతే నా చెల్లి చాలా బాధపడుతుంది డాక్టర్. నేనసలు నడవను. కుర్చీలో కూర్చుంటాను. మీరు ఒప్పుకుంటే ఆయన తీసుకువెళ్తారు" అన్నది. విష్ణు అపర్ణ ఆరాటం చూసి "నువ్వు పెళ్ళికి వెళ్ళాలని ఇంత ఆశపడుతున్నావు కాబట్టే రాత్రి ఆర్య గారికి కాల్ చేసి ఇలా పెళ్ళికి వెళ్ళాలి. రేపొచ్చి ఒకసారి చెక్ చేయండి అంటేనే వచ్చాను. నువ్వు నడవనంటేనే పెళ్ళికి వెళ్ళటానికి పర్మిషన్ ఇస్తాను" అని అన్నాడు విష్ణు. విష్ణువు చెప్పే మాటలు వింటుంటే అపర్ణకు ఆశ్చర్యం వేసింది. "సరే ఆర్య గారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. మీతో మా సిస్టర్ ఐశ్వర్య కూడా వస్తుంది. అపర్ణ గారికి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా చూసుకుంటుంది. మీకు ఇష్టమేనా" అని అడిగాడు. అపర్ణ వెంటనే "ఇష్టమే డాక్టర్" అని చెప్పింది. "సరే, నేను ఐశ్వర్యకి కాల్ చేసి చెప్తానని" విష్ణు వెళ్ళాడు. "ఆ వాగుడుకాయ మనతో అవసరమా" అని అన్నాడు ఆర్య.
తనుంటే నాకు హెల్ప్‌గా ఉంటుంది కదా అని అన్నది. నేనుండగా నీకు వేరే వాళ్ళ హెల్ప్ ఎందుకమ్మడు? నీకేం కావాలన్నా నేను చేస్తాను కదా అని అన్నాడు ఆర్య. ఆర్య గారు మీరు చేయలేని పనులు కొన్ని ఉంటాయిలెండి. అయినా తన సిస్టర్‌గా నన్ను చూసుకోవడానికి వస్తుంది. మనిద్దరి మధ్య తనెందుకు అని అంటున్నాను. మనిద్దరి మధ్య తనెందుకు అనటానికి మనమేమైనా హనీమూన్‌కి వెళ్తున్నామా? పెళ్ళికే కదా వెళ్తున్నాం అని అన్నది. ఆర్య కన్నార్పకుండా అలానే చూస్తుంటే, ఏమైంది ఈ రాక్షసుడికి కన్నార్పకుండా అలా చూస్తున్నాడు అని మనసులో అనుకుని, తనేమన్నదో గుర్తుకు వచ్చి సిగ్గుగా అనిపించి అందుకు అలా నిలబడిపోయాడు. హలో! ఆర్య గారు, నేను మాట వరుసకన్నా గాని మీరు ఊహల్లో నుంచి బయటికి రండి అన్నది. నువ్వెలా అన్నా హనీమూన్ అన్నావు కదా! నీ కాలు తగ్గగానే వెంటనే చేసే పని హనీమూన్‌కి వెళ్ళటం అని అన్నాడు. నేను కావాలని అనలేదని చెప్తుంటే వినరే! నువ్వేదైనా చెప్పు అమ్మడు నేను నిర్ణయించుకున్నాను. ఇప్పుడేదైనా గొడవ చేస్తే మళ్ళీ ఎక్కడ పెళ్ళికి వద్దంటాడో అని సైలెంట్‌గా ఉంది. రేపు ఉదయాన్నే టిఫిన్ చేసి బయలుదేరదాం అమ్మడు అని చెప్పాడు. ఏంటి టిఫిన్ చేశా? అంత లేట్‌గా? ఎందుకు? తెల్లవారుజామున బయలుదేరితే టిఫిన్ టైంకి ఇంటికి వెళ్ళిపోతాం అని అన్నది. మీ డ్యాడీ పిలవకుండా వెళ్తున్నాం. అసలు ఇంట్లోకి రానిస్తారో లేదో అనుకుంటుంటే నువ్వేంటి ఏకంగా టిఫిన్ తినటానికి వెళ్దామంటావేంటి అన్నాడు. మా వాళ్ళకి ఇంటల్లుడిని ఎలా గౌరవించాలో తెలుసులే మీరేం భయపడకండి అని అన్నది. సరే చూస్తాను కదా! ఒక్కరోజు ఆగితే తెలిసిపోతుంది. చూద్దులే కానీ రేపు ఎర్లీ మార్నింగే వెళ్ళాలి గుర్తుపెట్టుకోండి. నువ్వు చెప్పిన తర్వాత కాదు అంటానా? అలానే అమ్మడు అని అన్నాడు. అపర్ణ రేపు ఊరెళ్తున్నామనే ఆనందంలో ఉంది. హాయ్ ఆంటీ అంటూ ఐశ్వర్య నైట్ ఇంటికి వచ్చింది. హాయ్ ఐషు రా అని తులసి పిలిచారు. మా డాక్టర్ గారు అక్కతో రేపు ఊరు వెళ్ళాలని చెప్తే వచ్చాను ఆంటీ అని చెప్పింది ఐశ్వర్య. అవును ఐష్, అపర్ణ చెల్లి పెళ్లి కదా అని అన్నారు. ఆఫీస్ నుంచి ఆదిత్య వస్తూ పెద్దమ్మ ఈరోజు స్పెషల్ ఏం చేసావంటూ హాల్లో ఐష్‌ని చూసి షాక్ అయ్యి, ఐష్ ఇక్కడ ఉందా లేక నాకలా అనిపిస్తుందా అని చూస్తూ ఉన్నాడు. ఆ ఆదిత్య. స్టోరీ కంటిన్యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థాంక్ యూ.